హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి. ఈరోజు మన ఛానల్‌లో వామాకు బజ్జీలు వేస్తున్నానండి. చూడండి, ఫస్ట్ ఇలా వామాకుని చెట్టు నుంచి కోసుకొని వీటిని చూడండి మొత్తం అన్నీ కోసేసాను. మా చెట్టుకైతే ఇన్ని వచ్చాయండి. మేము ఎప్పుడు ఇలా వేసుకొని తింటాము. మీకు కూడా చూపిద్దామని ఈసారి వీడియో చేస్తున్నాను. ఇవి కోసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత పిండి సిద్ధం చేసుకుందాం. చూడండి, శనగపిండిలో కొద్దిగా ఉప్పు, లైట్గా కారం వేసి కొద్దిగా వాము కూడా వేసుకోవచ్చు, మీ చాయిస్ అన్నది. వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఈ టెక్స్చర్లో కలుపుకొని ఈ ఆకుల్ని ఇలా వాటర్లో వేసి కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. వీటిని చూడండి, ఇప్పుడు డీప్ ఫ్రై చేయడం కోసం ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఈ పిండిలో ఇలా ఈ ఆకుల్ని వేసి ముంచుకుంటూ చూడండి, వీడియోలో చూపించిన విధంగా ముంచుతూ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. దీనిలోకి సోడా ఉప్పు కూడా వేసానండి. చూడండి, మళ్ళీ ఇంకొక ఆకులు అలా ఒకటైనా వేసుకోవచ్చు, రెండైనా వేసుకోవచ్చు అండి. ఇలా ముంచి మొత్తం ఆకంతా మునిగేలాగా చూసుకొని ఒకవైపు ముంచాక మరోవైపు ముంచి ఇట్లా వేసుకోవాలండి. అన్నీ ఇలాగే వేసి చూడండి, ఒకవైపు వేగాక మరోవైపుకి స్లోగా గరిటెతోటి తిప్పుకోవాలండి. చూడండి, వేగాయి కదండి. ఒకవైపు టర్న్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, బాల్స్లా ఉన్నాయి కదా, బాగా వచ్చాయండి. సోడా ఉప్పు వేయడం వల్ల, వంట సోడా వేయడం వల్ల ఇంత బాగా ఉన్నాయండి. లేదంటే పిండి పిండిలాగా ఉంటాయి, ఇంత స్పాంజీగా రావండి. వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వామాకు బజ్జీ రెడీ. ఇప్పుడు మనం ఉల్లిపాయ బజ్జీ వేద్దామండి. ఉల్లిపాయని ఇలా చక్రాల్లాగా కోసుకొని వీటిని ఇలా పిండిలో వేసుకొని ఇందాక వేసిన ప్రాసెస్లోనే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా వేగాక వీటిని కూడా తీసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఉల్లిపాయ బజ్జీ రెడీ. ఈ రెండింటిని కలిపి సర్వ్ చేసుకుంటే, ఉల్లిపాయ ముక్కలతోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. ట్రై చేయండి తప్పకుండా. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దేవి సరస్వతి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.